విశాఖలోని చిన్నగదిలి తహసీల్దార్ కార్యాలయం సమీపంలో ఉన్న ప్రభుత్వ ప్రత్యేక బాలికల వసతి గృహంలో బాలికలు ఆందోళనకు దిగారు. జువైనల్ హోం ప్రహారీ గోడపైకెక్కి నిరసన తెలిపారు. తమ వసతి గృహంలో అధికారులు తమను నిర్లక్ష్యంగా చూస్తున్నారని ఆరోపిస్తూ పెద్ద ఎత్తున కేకలు వేస్తూ లోపలి నుండి బయట రహదారి వైపు పెద్ద పెద్ద రాళ్లు విసిరారు. జువైనల్ హోంలో 3 కేటగిరీకి చెందిన 18 ఏళ్లలోపు బాలికలకు ప్రభుత్వం ఆశ్రయం కల్పిస్తుంది. ఈ వసతి గృహంలో నేరాలు చేసి రుజువైనటువంటి బాలికలు, కోర్టులో రుజువు కావలసి ఉన్న నేరారోపణతో వచ్చిన బాలికలు, వీధి బాలికలు 3 కేటగిరీలుగా ఇక్కడ ఉంటున్నారు. ఈ వసతి గృహం నిర్వహణ లోపభూయిష్టంగా ఉందని, తాము ఇబ్బంది పడుతున్నామని పేర్కొంటూ బాలికలు ఆందోళనకు దిగారు. ఇదిలా ఉండగా బాలికలకు నిద్ర మాత్రలు ఇచ్చి తమను మానసిక రోగులుగా మారుస్తున్నారని బయటకు ఆరోపణలు వచ్చినా అందులో నిజం లేదని అధికారులు అంటున్నారు. సంఘటన స్థలానికి పోలీసులు, మానసిక ఆసుపత్రికి చెందిన వైద్య సిబ్బంది చేరుకున్నా లోపలికి వెళ్లడానికి ఆందోళన చేయబడుతున్న బాలికలు సహకరించడం లేదు. ఇదిలా ఉండగా నేరం రుజువై శిక్ష పడిన కొందరు బాలికలు తమ శిక్షాకాలం పూర్తి కాకుండానే తమ స్వగ్రామాలకు పంపాలని కోరుతున్నారని, ఈ విషయాన్ని నిరాకరించడం వలన బాలికలు ఆందోళన చేపడుతున్నారని వదంతులు వినిపిస్తున్నాయి. జువైనల్ హోం సూపరింటెండెంట్ సునీత హోంలో ప్రస్తుతం 60 మంది పిల్లలున్నారని, వీరితో 5గురితో ఈ సమస్య వచ్చిందని జువైనల్ హోం సూపరింటెండెంట్ సునీత తెలిపారు. 2 రోజుల నుంచి ఈ 5గురు పిల్లలు ఇబ్బంది పెడుతున్నారు. ఈ విషయాన్ని అరిలోవ పోలీస్ స్టేషన్ దృష్టికి తీసుకువెళ్లామన్నారు. ఈ 5గురు పిల్లల్లో 4 శ్రీకాకుళం, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లాల నుంచి, 1 కోర్టు ద్వారా హైదరాబాద్ నుంచి వచ్చారని తెలిపారు. చైల్డ్ వెల్ఫేర్ కమిటీ ద్వారా అనుమతులతో పిల్లలను విడుదల చేస్తామని తెలిపారు. ఈ ఘటనపై హోంమంత్రి వంగలపూడి అనిత స్పందించారు. ఆరోపణలపై విశాఖ సిపి కలెక్టర్తో ఫోన్లో మాట్లాడారు. మహిళా పోలీస్, తహసీల్దార్ నేతృత్వంలో బాలికలతో మాట్లాడాలని అనిత ఆదేశించారు. తక్షణమే విచారణ చేపట్టి సమగ్ర నివేదిక ఇవ్వాలన్నారు. ఆరోపణలు వాస్తవమని తేలితే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.